తొలగించారు. 6 నెలలు కావస్తుంది, 7 నెలలు అడుగుపెట్టింది. ఈ రోజు వరకు నైట్ ఫుడ్ కోర్ట్ కార్మికుల్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఇంచుమించు 1000 కుటుంబాలు ఉంటాయి. అక్కడ పనిచేస్తున్న 1000 కుటుంబాలు కూడా ఈ రోజు రోడ్డు మీద పడ్డాయి. జీవీఎంసీ కమిషనర్ ఒకటే అడగదలుచుకుంటున్నాం. 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ఉంది. 131, 137, 151 జీవో ప్రకారంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉందని చెప్పి ఈ జీవీఎంసీ కమిషనర్ కి కూడా తెలుసు. ఈ రోజు 2.0 పేరు మీద ఎవరో చెప్పారని పేరు మీద ఈ రోజు నైట్ ఫుడ్ కోర్ట్ ని తొలగించారు. ఏ విధంగా తొలగించారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. 6 నెలలు అయింది, 7 నెలలు అడుగెట్టింది. నైట్ ఫుడ్ కోర్ట్ కార్మికులు 1000 కుటుంబాలు కూడా జీవన పరిచయిస్తూ ఉన్నాయి. అందులో 3 కుటుంబాలు పనిచేస్తున్న వాళ్ళు చనిపోయారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ 3 కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా స్మార్ట్ వెండింగ్ జోన్లు పెడతామని చెప్పి మీకు ఎందుకు ఇస్తాము, స్మార్ట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాము మీకు మేము ఇస్తామని చెప్పి ఈ కమిషనర్ కానివ్వండి, అందరు జోన్ల కమిషనర్ కానివ్వండి అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజు స్మార్ట్ వెండింగ్ జోన్ మీరు పెట్టండి, నేనైతే బాధ లేదు. కానీ యథావిధంగా ఎప్పుడైతే మీరు బళ్ళు తీస్తారో అదే విధంగా మేము బళ్ళు పెట్టుకుంటాం. ఆ బళ్ళని